కూడా కంప్లైంట్. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కేసు, సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అందులో కంప్లైంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నేను చేసిన పాపం ఏంటిది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్ కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ ని దుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్ నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న కేసులు అవన్నీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మినహా వేరే అసలు కేసే లేదు నా మీద. కానీ ఇవాళ నాకు నేర చరిత్ర ఉన్నది, నేర ప్రవృత్తి ఉన్నది అనేసి. ఇంకా దారుణం ఏంటంటే నేను నిజంగా కూడా జడ్జి గారిని, కుక్కట్పల్లి జడ్జి గారిని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. 10 సంవత్సరాల శిక్ష అంటే ఏం చేద్దాం అనుకుంటుంది? ఇక ప్రజాపాలన, మొహబ్బత్ కి దుకాణం, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. పాపం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారు, బాధేస్తున్నది. ఇప్పుడు 4 రోజుల నుంచి నిర్మల్ పోలీసులు నా చుట్టూ పాపం వాళ్ళకు కూడా నిద్ర లేక పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆడికెళ్ళి బయలుదేరుతారు. నన్ను ఈడికెళ్ళి 6 గంటలకు తీసుకుపోనికి, ఈడికెళ్ళి నిర్మల్కి తీసుకుపోతారు. మళ్ళీ ఇటు వస్తాం, మళ్ళా పోతాం, మళ్ళీ వస్తాం. 4 రోజుల నుంచి నిన్న కస్టడీ అని పెట్టారు. కస్టడీ అని పెట్టి పాపము ఐపీఎస్ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ పైనుంచి వస్తుంది, సీఎం నుంచి ఈ క్వశ్చన్ పంపిస్తారు. 16 సార్లు పాపం పేపర్ ఎడిట్లు, మళ్ళీ ప్రింట్, ఇదా అదా నాకు తెలియని కూడా. అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కస్టడీలో 8 గంటలు నన్ను అడిగింది ఏంది, నీ వైఫై పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఏ వైఫై వాడుతున్నావు? నా వైఫై చూస్తే ఏమొస్తుంది? మా బిడ్డ కోకో మిల్లర్ కార్టూన్లు చూస్తారు, గది చూస్తారా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో? లేదు మేము ఏం ఓటీటీ చూస్తున్నామని చూస్తారా? ఇంత కాంగ్రెస్ ప్రభుత్వానికి గింత పని లేకుండా ఉన్నారా? నా మొబైల్ ఫోన్ కావాలంట. ఇప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ కావాలి, ఈమెయిల్లు కావాలి, పాస్వర్డ్లు కావాలి, ఫోన్ పేలు, జీపేలు, రకరకాలు. ఏం అసలు అంటే ప్రభుత్వం ఎంత